ఓం నమో వెంకటేశాయ. ముందుగా మీకందరికీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో స్వామివారికి నృత్య నీరాజనం సమర్పించబోతున్నారు. పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారి ముఖ్య శిష్యురాలు పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు మరియు వారి బృందం. వీరు దేశ విదేశాలలో తమ కళను ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు. పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు, వీరు ఎన్నో అవార్డ్స్ కూడా వీరు సొంతం. ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో కళ్యాణ శ్రీనివాసం అనే అంశంతో మన ముందుకు రాబోతున్నారు పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు మరియు వారి బృందం. కళ్యాణ శ్రీనివాసం స్క్రిప్ట్ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, మ్యూజిక్ శ్రీ కొచ్చర్లకోట సూర్యప్రకాష్ రావు గారు, కొరియోగ్రఫీ అండ్ డైరెక్షన్ పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు. కళ్యాణ శ్రీనివాసం. త్రిమూర్తులలో యజ్ఞఫలం స్వీకరించుటకు అర్వులెవరన్న కుతూహలం కలిగి నారదుడు ఆ సమస్య పరిష్కారం చేయదగిన వ్యక్తి భృగు మహర్షి ఒక్కడే అని భావించి ఆ మహత్ కార్యానికి ఆ మహర్షిని నియమించి సంతుష్టుడవుతాడు. సత్య కైలాసలోకాలలో ఆయా దంపతుల శృంగార విలాసాలు, ఆయన ఆగమనాన్ని కూడా గమనించిన వారి పారవశ్యం చూసి భంగపడి వారిని శపించి వైకుంఠానికి ఏగిన భృగు మహర్షికి లక్ష్మీనారాయణుల సన్నిహిత్యం మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది. భరించలేని కోపంతో సాక్షాత్తు ఆ మహాలక్ష్మి నిలయమైన విష్ణువు యొక్క ఎదని కాలితో తన్ని రమ హృదయాన్ని గాయపరుస్తాడు. శ్రీమన్నారాయణుడు కొంచెమైనా చలించక భృగు మహర్షిని ఆహ్వానించి పాదసేవ చేస్తూనే ఆయన గర్వకారణమైన అరకాలి కన్ను అణచి ఆ గర్విష్ఠుని పశ్చాత్తాపుడు గావించి సాగనంపుతాడు. కానీ అవమాన భారంతో వైకుంఠాన్ని వీడడానికి సిద్ధమైన లక్ష్మిని స్వాంతనపరచలేక విఫలుడై ఆమె వియోగంతో పరితపిస్తున్న సమయంలో నారదుడు వచ్చి భూలోకంలో అవతరించమని ఉపదేశిస్తాడు. భూలోకంలో లక్ష్మీ వియోగ భారంతో ఒంటరి బాటసారిలా తిరుగుతున్న శ్రీనివాసుడికి వరాహుడు ఆశ్రయమిస్తాడు. భూలోకంలో గొల్లభామగా అవతరించిన లక్ష్మీదేవి గోవత్స రూపంలోనున్న బ్రహ్మ పరమేశ్వరులను చోళరాజుకి అమ్మి వారిని శ్రీనివాసుడిని చేరవలసిందిగా ఆదేశిస్తుంది. ఆ ఆవుని వెంబడించిన గొల్లవాడు పుట్టలో దాగిన శ్రీనివాసుడికి దొంగతనంగా పాలివ్వడం గమనించి ఆవును కొట్టబోయి శ్రీనివాసుడిని గాయపరిచి చోళరాజు ఆగ్రహానికి ఆయన కత్తి దెబ్బకు గురవుతాడు. గాయపడిన శ్రీనివాసుడు చోళరాజుని మందలించి మరుజన్మలో ఆకాశరాజుగా జన్మించబోతున్న అతనికి తాను అల్లుడు కాగలనని చెప్పి గొల్లవాడిని పునరుజ్జీవుని చేసి నిష్క్రమిస్తాడు. యశోద వకులుగా జన్మించి కృష్ణుణ్ణి స్మరించి పరవశిస్తున్న సమయంలో సాక్షాత్తు శ్రీనివాసుడే ఆమె కళ్ళ ముందు నిలిచి తల్లి ఒడిలో సేద తీరుతాడు. నారదుడు భవిష్యత్ కార్యాన్ని సూచిస్తాడు. నారాయణపురంలో ఆకాశరాజు యొక్క గారాల తనయ పద్మావతి తన సఖులతో ఆడుతూ పాడుతూ ఆనందిస్తున్న సమయంలో మదగజాన్ని వెంబడిస్తున్న శ్రీనివాసుడు ఆమెను చూసి సమ్మోహితుడవుతాడు. కిరాత రూపంలోనున్న శ్రీనివాసుడిని సఖులు భావంతో తరిమి కొడతారు. స్వాప్నవిక అవస్థలో శ్రీనివాసుడిని తలచి కలవరిస్తున్న పద్మావతిని చూసి కలత చెందుతున్న ధరణీదేవి ఆకాశరాజులను ఊరడించి అటు పద్మావతి కొరకు చింతిస్తున్న శ్రీనివాసుడికి ఎరుకసానిగా కార్యక్రమాన్ని నడిపించమని ఉపదేశిస్తాడు నారదుడు. ఎరుకసానిగా మారిన శ్రీనివాసుడు పద్మావతిని చేరి ఆమె కరస్పర్శ గావించి భవిష్య కాలంలో జరగబోయే శుభాన్ని రాజదంపతులకు సూచించి నిష్క్రమిస్తాడు. అదే సమయంలో వకుల వచ్చి పెండ్లి మాటలు గావించి రాజదంపతులను ఆనందభరితులను చేస్తుంది. శివుడు, నారదుడు, వినాయకుడు తదితర దేవతల సాన్నిధ్యంలో బ్రహ్మ పురోహిత్యంలో జరిగిన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ఘట్టంతో కార్యక్రమం మంగళం పలుకుతుంది. ఈనాటి నాద నీరాజనం కార్యక్రమాన్ని వీక్షిద్దాం. శ్రీవారి కృపకు
పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. కర్తవ్యం దైవమాన్హికం. భృగు మహర్షి కైలాసమును వీడి వైకుంఠమునకు చనిన సందర్భమున వైకుంఠమున ఉదాత్త ప్రణయ లీలా విముగ్ధులైన లక్ష్మీనారాయణుల పరిస్థితి ఎట్టిదనేనా. తజం తరితం తజం తరితం ధనం ధనతం ధిమిం ధిమితం తజం తరితం తజం తరితం ధనం ధనతం ధిమిం ధిమితం తజం తరి తజం తరి ధనం ధన ధిమిం ధిమితం తది గిణతం తజం తరి తజం తరి ధనం ధన ధిమిం ధిమితం తది గిణతం తజం తరితం తది గిణతం తజం తరితం తది గిణత తజం తరి ధనం ధన ధిమిం ధిమితం తది గిణత తజం తరి ధనం ధన ధిమిం ధిమిత తది గిణత తజం తరి ధనం ధన ధిమిం ధిమిత తది గిణత. లీలామయ జగత్పాలనం మే కేళి విలాసలోలనమో. లీలామయ జగత్పాలనం మే కేళి విలాసలోలనమో. త్రిగుణాతీతుడు జగన్నాథునకు త్రైలోక్య కుటుంబినితో ప్రణయము. త్రిగుణాతీతుడు జగన్నాథునకు త్రైలోక్య కుటుంబినితో ప్రణయము. లీలామయ జగత్పాలనం మే కేళి విలాసలోలనమో. త్రిగుణాతీతుడు జగన్నాథునకు త్రైలోక్య కుటుంబినితో ప్రణయము. త్రిగుణాతీతుడు జగన్నాథునకు
కుటుంబినితో ప్రణయము లీలామయ జగత్పాలనం మే కేళి విలాస లోలనము సొగటాలను పై పందెపు తుందర సొగసుల పొంతన నగవుల దూతర సొగటాలను పై పందెపు తొందర సొగసుల పొంతన నగవుల దొంతర సొగటాలను పై పందెపు తుందర సొగసుల పొంతన నగవుల దొంతర సొగటాలను పై పందెపు తొందర సొగసుల పొంతన నగవుల దొంతర సొగటాలను పై పందెపు తుందర సొగసుల పొంతన నగవుల దొంతర సొగటాలను పై పందెపు తొందర సొగసుల పొంతన నగవుల దొంతర సొగటాలను పై పందెపు తుందర సొగసుల పొంతన నగవుల దొంతర సొగటాలను పై పందెపు తొందర సొగసుల పొంతన నగవుల దొంతర కేల బిగించే చేరా జలములు కేల బిగించే చీరాచలములు పెదవేదన మెలికలు పడుమారలు కేల బిగించే చీరాచలములు పెదవేదన మెలికలు పడుమారలు లీలామయ జగత్పాలనం మే కేళి విలాసలోలనము ఆది విష్ణు ఒకవైపు ఆదిలక్ష్మి యోగవైపు ఆది విష్ణు ఒకవైపు ఆదిలక్ష్మి యోగవైపు రమయ విష్ణు ఆయననగ రమయాయను విష్ణువనగ రమయ విష్ణు ఆయననగ రమయాయను విష్ణువనగ నాదతనములకు మ్రోగి నానా భ్రమణములతోగి నాదతనములకు మ్రోగి నానా భ్రమణములతోగి ఆది విష్ణు ఒకవైపు ఆదిలక్ష్మి ఒకవైపు ఆది విష్ణు ఒకవైపు ఆదిలక్ష్మి ఒకవైపు ఇద్దరు ఒకటైనారో ఎందరెందరైనారో ఇద్దరు ఒకటైనారో ఎందరెందరైనారో ఎన్ని యుగములెన్ని తరములెన్ని లోకాలైనారో ఎన్ని యుగములెన్ని తరములెన్ని లోకాలైనారో ఎందుబోయిన నెదురగు ఇట్టి దృశ్యమేమి కర్మ పురుషార్థం కామమొకట కలదు లోకాల నాదు ధిక్కారమిదియే వైకుంఠాధిపతి ఎంతటి సిరిగలవాడవైనను ఇంతటి అహంకారమా నీకు కాచుకో విష్ణు ఒకటే నా కాళితాపు
నా అపరాధం మన్నించు. ఋషివరు శుభాగమనము గుర్తింపకేను అయ్యో ఎంతటి అపరాధినైతినిపుడు తగవెయగు అట్టినాయద తన్న మీకు తగవెయగు అట్టినాయద తన్న మీకు కరకు నాయద తాకి మీ కాలికెంతో నొప్పి పుట్టెను దాని నన్ను తనిండు కరకు నాయద తాకి మీ కాలికెంతో నొప్పి పుట్టెను దాని నన్ను తనిండు తప్పులన్నీయు క్షమించి తాపసేంద్ర హరి శ్రీహరి, నా హరికాలు కన్ను చిదిమి నా అహంకారమును హరింపజేసిన ఓ శ్రీహరి, నా తప్పును మన్నింపు. శరణు శరణు నారాయణ, శరణు సత్వ పారాయణ, శరణు శరణు నారాయణ, శరణు సత్వ పారాయణ, శరణు దయాసాంద్ర శాంతమూర్తి విష్ణుదేవా, శరణు దయాసాంద్ర శాంతమూర్తి విష్ణుదేవా, శరణు శరణు నారాయణ, శరణు సత్వ పారాయణ, శరణు శరణు నారాయణ నారాయణ. నా నెలవు నీ హృదయ పీఠినాథ, నా నెలవు నీ హృదయ పీఠినాథ, ఇట్టులొకయ హంకారి తన్నుటే నోర్చుటెటుల, నిన్ను తన్నిన పాదమ్మే నన్ను తన్నే, ఇది సహించి వైకుంఠానెట్లు నిలుతూ ఎటు నిలుతూ వైకుంఠమందో, ఎటు నిలుతూ వైకుంఠమందో, ఇక నేనెటు నిలుతూ వైకుంఠమందో నాథ, ఎటు నిలుతూ వైకుంఠమందో, ఇక నేనెటు నిలుతూ వైకుంఠమందో నాథ, ఎటు నిలుతూ వైకుంఠమందో, ఇక నేనెటు నిలుతూ వైకుంఠమందో నాథ, ఎటు నిలుతూ వైకుంఠమందో. నీ హృదయ పీఠము నా నెలవు కాదు, ఈ హృదయ పీఠము నా నెలవు కాదు, ఈ అహంకారి కాతాకి కలుషితమయ్యే నీ హృదయ పీఠము నా నెలవు కాదు, ఈ అహంకారి కాతాకి కలుషితమయ్యే, ఎట్లు సహించితో అట్టి అవమానము, ఎట్లు సహించితో అట్టి అవమానము, ఎటు నిలువగలను నీ హరిని వైకుంఠాన, ఎటు నిలువగలను వైకుంఠాన, ఎటు నిలుతూ వైకుంఠమందు, ఇక నేనెటు నిలుతూ వైకుంఠమందు నాథ, ఎటు నిలుతూ వైకుంఠమందు. శమింపవరమణి కోపము మానవ క్షణము, శమింపవరమణి
కోపము మానవ క్షణము గణియుపవో భృగుమౌనిని మనయొడి బిడ్డనిగా గణియుపవో భృగుమౌనిని మనయొడి బిడ్డనిగా ఒడి బిడ్డని కాదాపున అవమానం మగునే ఒడి బిడ్డని కాదాపున అవమానం మగునే దురహంకారము తొలగిన మునివరుని క్షమించు శమింపవో రమణీ మునియని బిడ్డడని గణింపగోరితే నిరువజాలను నీ సతిగా నీ హృదయ పీఠి మునియని బిడ్డడని గణింపగోరితే నిరువజాలను నీ సతిగా నీ హృదయ పీఠి విడిచద హృదయ పీఠి విడుతు వైకుంఠము విడిచద హృదయ పీఠి విడుతు వైకుంఠము వెడలిపోవుదు నిధి అగన సీమలకెటో నారాయణ నారాయణ దేవదేవోత్తమా దిగులెందుకయ్యా దేవదేవోత్తమా దిగులెందుకయ్యా భావి సుఖ దుఃఖముల త్రోవనెరుగవడయ్యా దేవదేవోత్తమా దిగులెందుకయ్యా భావి సుఖ దుఃఖముల త్రోవనెరుగవడయ్యా దేవదేవోత్తమా దిగులెందుకయ్యా వైకుంఠమును వీడవలయుటయు కలియుగార్చావతారునిగా ఆంధ్రావని వెలయుటయు వైకుంఠమును వీడవలయుటయు కలియుగార్చావతారునిగా ఆంధ్రావని వెలయుటయు నీకెరుక పరచుటకు నేనెవ్వడనయ్యా నీకెరుక పరచుటకు నేనెవ్వడనయ్యా అవ్వ శ్రీలక్ష్మి అందుకే కాదో ముందేగే అవునయ్యా అవ్వ శ్రీలక్ష్మి అందుకే కాదో ముందేగే జన్మాంతర సఖీత్వ సౌఖ్యమేయగబోదో జన్మాంతర సఖీత్వ సౌఖ్యమేయగబోదో దేవదేవోత్తమ దిగులెందుకయ్యా దిగులుగాక ఇంకేముంది నాకు నారదా అవునవును ఇంకా నీకిక్కడేమున్నది అందుకే భూలోకానికి వెళ్ళు నారాయణ భూలోకమునకే గుమయ్యా తదనంతరమున కొంతకాలమునకు భూలోకమునందలి కరివీరపురమున తపస్సు చేయుచున్న లక్ష్మీదేవి కడకు బ్రహ్మయు శివుండును నారదుని కోర్కెపైనే తెంచిరి. లక్ష్మి ఆదేశానుసారము ఆమె గోపకాంతయై బ్రహ్మగోవై శివుండు కోడెదూడై పుట్టలో తపస్సుననున్న శ్రీనివాసునకు క్షీరధారల ద్వారా క్షుత్పిపాసల నడుగున ఏర్పాట్లు గావించుటకు సన్నద్ధులు కాగా చోళనగరమ్మున గోవత్సమ్ములను అమ్మజూపు గోపభామిని వేషమ్మున లక్ష్మీదేవి
ప్రవేశించు విధం వెట్టిదనేనా ఇది ఎంతో సాధువైన ఆవు కొనరారే గంగి గోవు ఇది ఎంతో సాధువైన ఆవు కొనరారే గంగి గోవు గుణగుణ గెల్తే పరుగులో నాట్యము సేయు కోడెదూడ గుణగుణ గెల్తే పరుగులో నాట్యము సేయు కోడెదూడ ఇది ఎంతో సాధువైన ఆవు కొనరారే గంగి గోవు గుణగుణ గెల్తే పరుగులో నాట్యము సేయు కోడెదూడ ధింతక ధింతక ధింతకత ధింతక ధింతక ధింతకతై ధింతకత ధింతకతై తిరగడం తిరగడం కనబోరే ఎంతైనా ముల్లో కాలందు వీటి సాటి కనబోరే ఎంతైనా ముల్లో కాలందు వీటి సాటి వినబోరే ఎంతైనా ముజ్జగమున వీటి మించు వీటి కనబోరే ఎంతైనా ముల్లో కాలందు వీటి సాటి వినబోరే ఎంతైనా ముజ్జగమున వీటి మించు వీటి ఇది ఎంతో సాధువైన ఆవు కొనరారే గంగి గోవు గుణగుణ గెల్తే పరుగులో నాట్యము సేయు కోడెదూడ ధింతక ధింతక ధింతకత ధింతక ధింతక ధింతకతై ధింతకత ధింతకతై తిరగడం తిరగడం వేదసారమ్ము నాలుగు ధారలుగా జారు భారీ అయిన పొదుగు వేదసారమ్ము నాలుగు ధారలుగా జారు భారీ అయిన పొదుగు అలనంది సునగు నగజగు నాట్యము నందించు కోడెదూడ తన్న ధన్న తజ్జన్ను జన్ను తద్దిమ్మి దిమ్మి తద్దిత్తగ తిరగడం తద్దన్న ధన్న తజ్జన్ను జన్ను తద్దిమ్మి దిమ్మి తద్దిత్తగ తిరగడం తద్దన్న ధన్న తద్దిత్తగ తిరగడం తజ్జన్ను జన్ను తద్దిత్తగ తిరగడం తద్దిత్తగ తిరగడం తద్దిత్తగ తిరగడం తగ తినదాం తగ తినదాం తగ తినదాం అలనంది సునకు నగజకు నాట్యము నందించు కోడెదూడ ఇది ఎంతో సాధువైన ఆవు కొనరారే గంగి గోవు గుణగుణ గెల్తే పరుగులో నాట్యము సేయు కోడెదూడ ఈ ఆవుదూడల చూడ కడు ముచ్చటగనున్నది ఓ గోపకాంత వీటిని నాకు విక్రయింపుము ఈ మణిహారమూల్యము భామా ఈ మణిహారమూల్యము భామా గోవత్సములకు బదులిదిగొనుమా మామంద చేరనిమ్ము భామి నీరెంటి నీకు భద్రం మగుటన్ ఆ చోళరాజు గోష్టమ్మునకు పోయిన గోవు
కొన్ని దినములనంతరమున కొంచెమైనను పాలు చేపకుండుట గమనించి గోపకుండు చోళరాజుకు తెలుపగా మరునాడు ఆయావు పోకడలను గమనించదలచి రాజు ఆలకాపరిని గోవు వెంట పంపుచు ఆ వెంట తానును వెంబడించిన విధం పెట్టిదని నా సాదియ పాలన్నీ పుట్టను పొయ్య కోటలోన పిదగా పోవగా సొక్కైనా చేపక పొయ్యే ఎంతదగా ఏవో పొయ్య ఎంతదగా ఏవో పొయ్య కాస్కో విసిరే నా కొయ్య అబ్బా అయ్యయ్యో గోపకుని చేతి కొయ్య ఎగిరి తపము చేసేడి తాపసితలకు తగిలే చేతి కత్తి వేటే వీనికి శిక్షయగును ఇంత అల్పనేరంబున కంత శిక్షో రాజా ఇంత అల్పనేరంబున కంత శిక్షో అలకా పరిజంపిన చోళభూప దారి దిక్కులు తోచక దయ్యమగుచు తారులాడెదుగాక కాంతారములను స్వామి స్వామి అపరాధిని నన్ను మన్నించండి నాకు శాప విముక్తిని ప్రసాదించండి స్వామి శాపమే వరం మగును చోళభూప నీకు శాపమే వరం మగును చోళభూప తనువు వదలి వెంటనే నీవు దయ్యమగుదు తనువు వదలి వెంటనే నీవు దయ్యమగుదు శాపమనుభవించిన వెంట జన్మమందే అగుదువా ఆకాశరాజునే నల్లుడగుదు అగుదువా ఆకాశరాజునే నల్లుడగుదు నాకు దేవేరి ఎవుటచే నీకు మాతే అగుదువా ఆకాశరాజునే నల్లుడగుదు నాకు దేవేరి ఎవుటచే నీకు మాతే శాపమే వరం మగును చోళభూప నీకు శాపమే వరం మగును చోళభూప అంతట నారాయణపురోద్యానంబునా వనక్రీడార్థమై సఖీ సమేతయై పద్మావతీ దేవి వెడలిన విధం పెట్టిదనినా
అరయు వెంక జన్మల స్వప్నం మూలమోర్చిన కనుదావర రేకుల అరయు వెంక జన్మల స్వప్నం మూల అరమోర్చిన కనుదావర రేకుల అరయు వెంక జన్మల స్వప్నం మూల అరమోర్చిన కనుదావర రేకుల అరయు వెంక జన్మల స్వప్నం మూల అరమోర్చిన కనుదావర రేకుల
చందనగంధులు చేరిరి చట అరవిందాక్షులు పద్మావతియు సకులు నందనవనితో సమానము ఇది నారాయణ పురోధ్యానము చందనగంధులు చేరిరి చట అరవిందాక్షులు పద్మావతియు సకులు ధరణీదేవి ఆకాశరాజుల తల్లిదండ్రుల అభిమానత ధరణీదేవి ఆకాశరాజుల తల్లిదండ్రుల అభిమానత ధరణిదున్ను నాగటి చాలిచ్చిన వరప్రసాదం అయో నిజ ధరణిదున్ను నాగటి చాలిచ్చిన వరప్రసాదం అయో నిజ నందనవనితో సమానము ఇది నారాయణ పురోధ్యానము చందనగంధులు చేరిరి చట అరవిందాక్షులు పద్మావతియు సకులు అందపు విందై అంచలవారై నడచి వచ్చు నవయౌవనము అందపు విందై అంచలవారై నడచి వచ్చు నవయౌవనము మందపవన వారువము సవారిగా వచ్చునెందడో వసంతుడు మందపవన వారువము సవారిగా వచ్చునెందడో వసంతుడు నందనవనితో సమానము ఇది నారాయణ పురోధ్యానము చందనగంధులు చేరిరి చట అరవిందాక్షులు పద్మావతియు సకులు అడవిలోన విహరించు అంకణల నడుమ వచ్చి పడదూత గజం రండి రండి టు పొండి పొండటు తొండమెత్తి పెగలించు తరులతల రండి రండి టు పొండి పొండటు తొండమెత్తి పెగలించు తరులతల వచ్చి పడే పదపుటేంకు హెచ్చరిక రాజనులారా గంటర గంటడు దుండగీని వల చండ ధ్వనితో కీంకరించుచు క్షణములోన అటు దూకి ఇటు దూకి కనబడక మాయమౌతరుల వెనుక క్షణములోన అటు దూకి ఇటు దూకి కనబడక మాయమౌతరుల వెనుక అటే అటే చెట్ల గుంపు చాటున ఎటో మాయమయ్యే మదపుటేంకు అటే అటే చెట్ల గుంపు చాటున ఎటో మాయమయ్య మదపుటేంకు
కవలగాంచు పద్మాల జంట వంటి కనుగవగలట్టి మీ సఖి కన్న తండ్రి ఈ పురికి రాజ కథ మదన్వేషణకును లక్ష్యమౌ సన్ను తాంగి ఈ లలన కాదో తలపనేలా రాజసుతను కిరాత అంతస్తులెరుగని పలుకులేలా ఎవ్వడవు నీవు నీకెవరు తల్లిదండ్రులు ఏవి నీ కులగోత్రములు వంశ వివరాలు ఎచట నీవునికి నీ దేశము ఎవ్వడని చెప్పనో ఇంతులారా నేను వినుడు నా పూర్వోత్తరాలు ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్క పేరుండు ఏ పేరు నాదనుచు నెరిగింపను పేరులన్నీ నావే మూతులన్నీ నావే వేరుపరచిన ఆత్మ విష్ణుడాద్యుడనే కొండొక్క కాలము వికుంఠము నా వసతి ఇల్లగును ఈ జగత్తెల్లప్పుడు నాకు ఒక్కప్పుడు శ్రీమంతుడైన లక్ష్మీపతిని ఇప్పుడా సిరియు సంపద భక్తవరులదే చాలు చాలు నీ వంశ కల్పనలు చాలులే నీ ప్రలాపనలు చాలు చాలు నీ వంశ కల్పనలు చాలులే నీ ప్రలాపనలు దాసుడవు నీరు అంతస్తరేడా మహారాజపుత్రి పద్మావతి వంశ వివరము నేడ ఆత్రేయ గోత్రమునందు తన జన్మ చంద్ర వంశంబునందనుచు తండ్రి ఆకాశ రాజన్యుడనుచు తల్లి ఆర్యధరణి దేవి అనుచు లక్ష్మి అంశాల పుట్టితాననుచు యజ్ఞము విధుండు నాగడి జాలునందు ప్రభించినట్టి అయో నిజాయనుచు అందాల బొమ్మ పద్మావతి అనుచు నీకు ముందే తెలిసి ఉండబోలు దాసుడవు నీరు అంతస్తరేడా మహారాజపుత్రి పద్మావతి అదేడా కలదు లక్ష్మ్యంశ మీ రాజకన్యయందు చెలులారా కలదు లక్ష్మ్యంశ మీ రాజకన్యయందు లక్ష్మికై పర్యటించు నారాయణువలే యుగ యుగముల అనురాగ యోగవశత వచ్చి యథింతు నామెతో ముచ్చటాడ వచ్చి యథింతును ఆమెతో ముచ్చటాడ ఆ ఆ ఆ విని విని విసుగు జనించు కల్పనలు వేషధారి కపట ప్రణాపనలు పోపో పోపమ్ము నిషాదుడ పోపమ్ము దాసుడా నేను భక్తజనులకే దాసుడా దివి తక్క చెడు తక్క దివి తక్క చెడు దాసవేషమున దాగిన ప్రభువు అంతఃప్రవనియం ధన్యులు జొచ్చుట నిషిద్ధము ఎరిగియు ఎరుగక ఇందు జొచ్చితివి చొరవనధిక ప్రసంగముల అంతఃపుర కాంతలగుట నిజమే అతీతుడను నేనగుటయు నిజమే తక్క దివి తక్క చెడు తక్క దివి తక్క చెడు అన్యుడు కాడయ్యో అతీతుడు తక్క దివి తక్క చెడు తక్క దివి తక్క చెడు హద్దు మీరు నీ అభూత కల్పన వద్దు చాలు నీ ప్రలాపన దారిన పోయే వేటగాడము తగవు మహారాజసుతను కోరగా పోపో పోపమ్ము దాసుడా పోపో పోపో అనారుడా ఇప్పుడు కోపమ్మను ఈ చేతుల ఎత్తి స్వాగతం మిత్తురొకనాడు కొలతులార మూర్ఖమతులారనే పోయి బొత్తు ప్రస్తుతమునకు
వాసుదేవా ఓ పురుషోత్తమ ఓ స్థిత ప్రజ్ఞ నారాయణ జనార్దన వాసుదేవా ఓ పురుషోత్తమ ఓ స్థిత ప్రజ్ఞ జయ పరాజయముల సమదృష్టి నీకు మానవమానాల్ సమానముల్ నీకు. స్వామి, ఇది చింతించవలసిన సమయమేనా? అమ్మా వకుళాదేవి, ఇంకా ఆలసింపక ఆ ఆకాశరాజు మందిరానికి ఎగి వారి తనయ పద్మావతిని మన శ్రీనివాసునకు ఇమ్మని వివాహ ప్రస్తావన తేవమ్మా. వెళ్ళు వెళ్ళు. శ్రీనివాస, ఇక నీవు చేయవలసిన కార్యమేమనగా ధాత్రివకుళమ్మ శుభ సంధాత్రిగా ఆకాశరాజ దంపతుల కాడన్ యాత్రకు చేరకమును నీ పాత్ర మెరుగతగా సోది పలుకుటారుదే. ఏమిటి, నేను సోది చెప్పాలా? అవును స్వామి, నీవే. సోది మాత్రము నీది, చోద్యము మాది. ఎంతగా నీ లీలలెవ్వరి తరము, ఎంతగా నీ లీలలెవ్వరి తరము. నీగమగరి తపమ పాదనిరా, నీగమగరి నిదనిదాపమగరి దదపదని దదరి దరి మగరి గమగరి నిదనిద దనిద మమ పదత. సోది మాత్రము నీది, చోద్యము మాది. ఎంతగా నీ లీలలెవ్వరి తరము, ఎంతగా నీ లీలలెవ్వరి తరము. సోది మాత్రము నీది, చోద్యము మాది. உங்கள் ஸ்ரீ வெங்கடேஸ்வரா பக்தி சேனலில் உங்கள் ஸ்ரீ வெங்கடேஸ்வரா பக்தி சேனலில் தமிழில் விரைவில் సరస్వతి బెమ్మయ్య రాణి సిరిగిరి బెబరాబ బెజవాడ దురగా కొల్లాపురి లక్ష్మి కాళతిక్యాన వీరందరూ వచ్చి వాగీయరమ్మో వాగీయరమ్మా నా సేతి వెత్తం భుగొసను నీ సేతంచుకోసిలక నా సేతి వెత్తం భుగొసను నీ సేతంచుకోసిలక సిలకో సిలక హాయ్ సిలకో సిలక అవుతాది నీకు శుభఘటన నీతదంచిన తలపు మేలు దేవుళ్ళు పలుకుతుంటారు ఏవమ్మ ఎరుగల సాని
తలచిన తలపు ధిత్త ధిత్త తక ధిత్త ధిత్త తక ధిత్త ధిత్త తక ధిత్త ధిత్త తక మొన్నటే నన్ను తోటలో నా సెలులతో నీ బుద్ధు బిడ్డ ఆటలో ఉండంగ నొక్క గుర్రమెక్కిన రౌతు చూచే రౌతంటే రౌతు కాణమ్మ ఎత్తరియవు నల్లనయ్య ఈ ఊరి వాయువ్యాధిసను ఏలుకొండ రాయాడమ్మ వైకుంఠ వాసుడం ఆది విష్ణువా తండే పోయవ్వ వైకుంఠ వాసుడం ఆది విష్ణువా తండే పోయవ్వ ఆనల్లనయ్యను చూసి జన్మ జన్మల మనసులోన రాగిన కోర్కెలు రేగి మోహము బులకెత్తేనవ్వా ఆనల్లనయ్యను చూసి జన్మ జన్మల మనసులోన రాగిన కోర్కెలు రేగి మోహము మొలకెత్తేనవ్వా వాడు నీ బిడ్డను పెండాడ బలెనాని ఉన్నాడేయవ్వా వాడికి నీ బిడ్డనిచ్చి పెండి చేసిన చింతగిరో లేకుంటే నీ బిడ్డకెంతో కష్టం వరిష్టమేయో నా మాట నమ్మబోయవ్వ దబ్బరా కాదు నా మాట నమ్మబోయవ్వో దబ్బరా కాదు నా మాట కోట దాటి నేను పోగా వచ్చు మీ కడకు పోయవ్వ కృష్ణయ్య పెంపుడో తల్లే యశోదమ్మ సాటిగా యవ్వ ఎంకన్న పెంపుడు తల్లే ఇప్పుడు రాగలదు యవ్వ దేవుని పెండ్లి మాటలను నీ తోట అడంగవచ్చు శ్రీనివాసుని కోర్కే మీకు చెప్పు మీ తోడవో యవ్వ ఈ మాట లేని బద్దైతే పెండ్లికి రాగలనే యవ్వ ఆనాడు నీ నుండి నేను బహుమతి రాబట్టుదవ్వా పద్మ, నేను శ్రీనివాసుడు. అవునా సెలవీయ వెర్రాణి రాగలనోయవ్వ బిడ్డ కళ్యాణము నాడల ఈ సత్యము నీ ముద్దుల కూతురు నడుగ తెలియదు ఓయవ్వో ప్రభు, ఆశ్రమవాసి వకుళాదేవి తమ దర్శనార్థియే వచ్చి ఉన్నారు. అటులన తక్షణమే ప్రవేశపెట్టండి. స్వాగతము పూజ్యురాల రాగదవమ్మ, ఇవి అర్ఘ్యపాద్య జలముల్ మా గృహము పావనం మగు గురుయోగిని పదద్వయి పరాగము చే ద్వాపర కృష్ణునకు యశోదాదేవిని పోలి కలియుగ దైవం మను వెంకటేశుధాత్రిని నేను వకుళమాల నేను శ్రీనివాసు పెండ్లి మాటలాడ వచ్చిదిట మీ అతిథిగా పద్మావతిని కోరుటకై ఆది విష్ణుడైన తానే అడుగు కోరె మీ ఆత్మజ పెద్ద మనసు తోడ మీరు కద్దరి నన్ను పంపదగను ఇంత భాగ్యము కలుగునే ఎవ్వరికినైనా ఎక్కడైనను ఎన్నడైనా ఎటులైనా సంతోషమాయి పకులమ్మ నీ దౌత్యాన పూర్వజన్మముల నోములు పండినవి నేడు పరిణామశీలయౌ ప్రకృతి పద్మావతిని ఆదిమూలుడు వెంకటా
పీఠాధిపతి చేపట్ట అనుజాత పద్మజయు అల్లుడు హరియౌట కన్యప్రదాతల కన్యతగలుగా ఇంత భాగ్యము కలుగునే ఎవ్వరికినైనా ఎక్కడైనను ఎన్నడైనా ఎటులైనా ఇంత భాగ్యము కలుగునే పద్మ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే వెంకట కళ్యాణ వైభోగమే విష్ణు కళ్యాణ వైభోగమే సువి శ్రీనివాస సువి సువి విలాస సువి అలవేలు తల్లి సుగుడవల్లి సువి సువి శ్రీనివాస సువి సువి విలాస సువి అలవేలు తల్లి సుగుడవల్లి సువి సువి శ్రీనివాస సువి సువి విలాస సువి అలవేలు తల్లి సుగుడవల్లి సువి సువి శ్రీనివాస సువి సువి విలాస సువి అలవేలు తల్లి సుగుణవల్లి రొమ్ములదర చేరి కంకణమ్ములదర రోళ పసుపు కొమ్ములుంచి దంచినాను కుందరదనరు రొమ్ములదర చేరి కంకణమ్ములదర రోళ పసుపు కొమ్ములుంచి దంచినాను కుందరదనరు రొమ్ములదర చేరి కంకణమ్ములదర రోళ పసుపు కొమ్ములుంచి దంచి
అంబరముపై ఘనకాంతులీనుచు అరుదెల్చు మా తండ్రి తిరుమలేశ కళ్యాణ వేదిపై కాలుడుమా నీ పెండ్లి వేట్టగాంచదము శ్రీ వెంకటేశ పైన గొడుగు పట్టినట్టి కిందాది దిక్పాలురు రాగా పైన గొడుగు పట్టినట్టి కిందాది దిక్పాలురు రాగా నారాదాది మౌని వరులు దేవతలు నీ తోడైరాగా పుట్టిన పిండి కూతుర పద్మావతి కళ్యాణ మండపమందు సొగసుగాను అనసూయ అరుంధతి సతులు శారద గౌరీ సచోలు అనసూయ అరుంధతి సతులు శారద గౌరీ సచోలు అక్షతలు పూలు చల్ల అచ్చరోగణ మాటలాడ ఓం భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ శ్రీ కౌస్తుభాభరణాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ ఆంగీరస మార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ శ్రీ శ్రీనివాస నామధేయ పాణిగ్రహణానంతరం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు లోక కళ్యాణకారకులైన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని జరిపించిన నా భాగ్యమే భాగ్యము కదా. పద్మచీరార్పైట చెరగు పద్మనాభుని ఉత్తారీయం చేరి చీముడులు వైచిని అడుగులో అడుగిడుచూ నడిచే అడుగు దేవదాటని మిథునమని సప్తగిరి వాసుండు పద్మై సప్త పదములు తొక్కినారు. అడుగులో అడుగిడుచూ నడిచే అడుగు దేవదాటని మిథునమని సప్తగిరి వాసుండు పద్మై సప్త పదములు తొక్కినారు. అడుగులో అడుగిడుచూ నడిచే అడుగు దేవదాటని మిథునమని సప్తగిరి వాసుండు పద్మై సప్త పదములు తొక్కినారు. సప్తగిరి వాసుండు పద్మై సప్త పదములు తొక్కినారు. పద్మావతి పెండి కొడుకాయనే మన శ్రీనివాసుడు పెండి కొడుకాయనే మన పద్మావతి పెండి కొడురాయనే. అది వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదునక పూర్వము అదివో నిత్య నివాసమఖిలమునులకు. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద గోవింద గోవింద. అదివో నిత్య నివాసమఖిలమునులకు అదే చూడు అదే మృక్కు ఆనందమయము అదే చూడుడదే మృక్కుడానందమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము పదివేల శేషుల పడగలమయము. అదివో అల్లదివో
కళ్యాణ శ్రీనివాసం. భృగు మహర్షి శ్రీనివాసుడి ఎదలో కాలితో తన్ని రమ హృదయాన్ని గాయపరచటం, శ్రీనివాసుడు కొంచెమైనా చలించక భృగు మహర్షిని ఆహ్వానించటం, కన్ను అణచి గర్వాన్ని పోగొట్టి సాగనంపటం, తర్వాత గొల్లభామగా అవతరించిన లక్ష్మీదేవి గోవత్స రూపంలో ఉన్న బ్రహ్మ పరమేశ్వరులను చోళరాజుకి అమ్మి వారిని శ్రీనివాసుడిని చేరవలసిందిగా ఆదేశించడం, తర్వాత ఆవుని వెంబడించిన గొల్లవాడు శ్రీనివాసుడిని గాయపరచటం, ఆకాశరాజు గారాల తనయ పద్మావతి దేవిని చివరకు శ్రీనివాసుడు కళ్యాణమాడటం, ఇవన్నీ మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు డాక్టర్ పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు మరియు వారి బృందం. వారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో పాల్గొన్న కళాకారుల్ని మీకు అందరికీ ఒకసారి పరిచయం చేస్తున్నాను. కళ్యాణ శ్రీనివాసం స్క్రిప్ట్ శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు, మ్యూజిక్ శ్రీ కొచ్చర్లకోట సూర్యప్రకాష్ రావు గారు, కొరియోగ్రఫీ అండ్ డైరెక్షన్ పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు. కళాకారులు మహాలక్ష్మి పద్మావతిగా పద్మశ్రీ డాక్టర్ శోభానాయుడు గారు, అలాగే విష్ణుమూర్తి శ్రీనివాసుడుగా శ్రీమతి శ్రీదేవి, భృగు మహర్షి చోళరాజు బ్రహ్మగా సురేంద్రనాథ్ గారు, ధరణీదేవిగా కుమారి శ్రీలక్ష్మి, ఇరుకలసానిగా కుమారి హైమావతి, నారదమునిగా కుమారి యామిని, ఆకాశరాజుగా కుమారి అనఘ, దూడగా కుమారి కట్టా సాయి శివరంజని, సువిగా కుమారి అలేఖ్య, ఆవుగా కుమారి అక్షర, గొల్లవాడు అలాగే వకులమాతగా కుమారి నాగశ్రీ, ఆవుగా కుమారి సంజన, వినాయకుడిగా కుమారి సాయిప్రియ, దూడగా కుమారి షర్మిల, సువి కుమారి ఎన్ సింధూరి మరియు ఏనుగు సురభి సుభాష్. వీరందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ తిరిగి రేపటి నాద నీరాజనం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.